ఇప్పుడు నేను యావరేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ పార్ట్ 1 చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 12 persons in a group is 60 kgs, whereas the average weight of the remaining 18 persons is 55 kgs. What is the average weight of all persons? ఓకేనా, మనలో ఏమంటుందంటే యావరేజ్ వెయిట్ ఫైండ్ చేయమంటున్నాడు ఆల్ పర్సన్స్ది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ యావరేజ్ ఫార్ములా ఏంటి, sum of all observations by number of observations. ఓకేనా, sum of all observations by number of observations. క్లియర్. సో మన యావరేజ్ ఫార్ములా ఏంటంటే ఇది నాన్న, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి డేటా చూద్దాం చూడండి. 12 persons యొక్క యావరేజ్ అంట 60 అంట. అయితే ఇంకోటి ఇచ్చాడు 18 persons యొక్క యావరేజ్ ఏమొచ్చి 55. అయితే మనకి ఈ 12 personsది 18 personsది కలిపి టోటల్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, క్వశ్చన్లో ఫస్ట్ మనకి అర్థమైందా చూడండి. వాట్ ఈజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ పర్సన్స్? ఏంటి అడిగినామా, ఆల్ పర్సన్స్. ఆల్ పర్సన్స్ మీన్స్ ఇక్కడ 12 persons తీసుకోవాలి, ఇక్కడ 18 కూడా తీసుకోవాలి. అయితే చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే మనకి యావరేజ్ అయినప్పుడు టోటల్ అని చెప్పేసి చూడండి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అని చెప్పేసి 60 + 55 రాసేస్తారు. 60 + 55 / 18 + 12 అని రాస్తున్నారు. బట్ నాన్న ఇది రాంగ్ నాన్న, కంప్లీట్గా ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఇది యావరేజ్. మనం ఇక్కడ ఫార్ములాలో ఏం చెప్పుకున్నాము, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా 2 యావరేజెస్ని ఎప్పుడు ప్లస్ చేయకూడదు. ఓకే, క్లియర్. వాటి యొక్క సమ్ని మనం ప్లస్ చేయాలి, ఎప్పుడు కూడా యావరేజ్ని ప్లస్ చేయకూడదు. అదవుతుంది కదా పాయింట్. సో ఇవి యావరేజెస్ కాబట్టి మనం ప్లస్ చేయకూడదు, మనం ఇక్కడ సమ్ని ప్లస్ చేయాలి. క్లియర్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ చూడండి జాగ్రత్తగా వినండి. 60 మనం ఆల్రెడీ ఫార్ములాలో చెప్పుకున్నాము, టోటల్ సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి టోటల్ సమ్ అంటే ఎప్పుడైనా సరే చూడండి ఏం చేయాలంటే సమ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఓకేనా, అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు సమ్ కావాలి అన్నప్పుడు 12 × 60 చేయండి ఈక్వల్స్ టు 720. సేమ్ టు సేమ్ ఇది అంతే చూడండి. ఇక్కడ కూడాను 18 × 55 చేసినట్టయితే ఓకే 990. ఓకేనా, చూడండి మనకి ఇప్పుడు 2 వచ్చాయి. సో మనం ఇప్పుడు ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చూడండి జాస్ట్ చేస్తున్నాను. మనకి టోటల్ యావరేజ్ కావాలి కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ యొక్క సమ్ము ఈ సమ్ము ప్లస్ చేయాలి. క్లియర్, అదవుతుంది కదా. సో ఇప్పుడు జాట్ చూడండి 990 ప్లస్ ఓకే జాట్ చూడండి ఇక్కడ కనిపించదు, ఇక్కడ రాస్తాను పైన చూడండి 990 ప్లస్ 720 బై టోటల్ ఎన్ని మనకి ఇక్కడ నెంబర్స్ అంటే ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 18 మెంబర్స్ ఉన్నారు. 12 + 18. ఓకే, సో హియర్ జాట్ చూడండి 990 ప్లస్ 720. ఓకే 0 2 + 9 11. సో హియర్ 1 10 అంటే 1710 బై 30. ఓకే 3 1 జార్ సారీ 0 0 క్యాన్సిల్ 3 1 జార్ 357 జార్. మన ఆన్సర్ ఈక్వల్స్ టు 57. ఓకే క్లియర్. సో ఆన్సర్ చూడండి ఆన్సర్ సి. ఓకేనా, క్లియర్, అందరికీ అర్థమైంది కదండి. దీనికోసం చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ 8 numbers ఈజ్ 21. 8 numbers యొక్క యావరేజ్ 21 అంట. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8. ఓకే, ప్రతి నెంబర్ని కూడా ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే చూడండి ప్రతి నెంబర్ని 8తో మల్టిప్లై చేయాలి అని అర్థం. ఓకేనా, అయితే చూడండి ద యావరేజ్ ఆఫ్ ద న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అని అడిగాడు. సో ప్రతి నెంబర్ని 8తో మల్టిప్లై చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి వాల్యూస్కి యావరేజ్ కడితే మనకి ఎంత వస్తుందని అడిగాడు. ఓకేనా, సో మనం యాక్చువల్ ప్రాసెస్ వెళ్ళండి, అయితే చాలా టైం టేకన్ అవుతుంది. చూడండి డైరెక్ట్ చెప్తాను మీకు ట్రిక్ ఏంటి అనేది. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు చూడండి ఈచ్ ఆఫ్ ద నంబర్స్ అని వచ్చి ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తే ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి యావరేజ్కి ఈ నెంబర్ని మల్టిప్లై చేసేయండి. ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేయమన్నాడో ఆ నెంబర్ మల్టిప్లై చేసింది, అదే మన ఆన్సర్. 21 × 8 168. ఓకేనా, క్లియర్. సో సేమ్ టు సేమ్ జాగ్రత్త చూడండి ఇలాంటి ప్లేస్లోనే ఇక్కడ సమ్ టైమ్స్ యాడ్ అంటాడు. ఓకేనా, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ యాడెడ్ బై చూడండి యాడెడ్ 8 అంటాడు. సో ప్రతి నెంబర్ని 8తో యాడ్ చేస్తే అంటాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ యాడ్ అన్నప్పుడు 21 డైరెక్ట్గా మీరు +8 చేసేయండి. ఓకే 29 అవుతుంది. క్లియర్. ఒకవేళ సబ్ట్రాక్షన్ అన్నారు అనుకోండి 21లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేసేయండి. క్లియర్, అర్థమవుతుంది కదా. 21లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయండి, ఇదే మన ఆన్సర్ ఇప్పుడు కూడా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న, బట్ ఇవన్నీ కూడా మనం కంటి చూపుతో ఆన్సర్ పెట్టేయవచ్చు. క్లియర్, అందరికీ అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
కోసం చేద్దాం చూడండి. ద యావరేజ్ ఆఫ్ 50 రిజల్ట్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 30. 50 రిజల్ట్స్ యొక్క యావరేజ్ అంట 30 అంట. బట్ లేటర్ ఇట్ వాజ్ ఫౌండెడ్ దట్ వైల్ క్యాల్కులేటింగ్ 83 వాజ్ టేకెన్ యాజ్ 33 బై మిస్టేక్. ఇక్కడ జాగ్రత్త చూడండి, అక్కడ 50 రిజల్ట్స్లో ఒక రిజల్ట్ అంట, అంటే ఒక నెంబర్ అంట 83ని బై మిస్టేక్లో 33 కింద రాస్తారంట. ఓకేనా, బై మిస్టేక్లో 33 కింద రాస్తారు. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు చూడండి, వాట్ విల్ బీ ద కరెక్ట్ యావరేజ్. మనకి కరెక్ట్ యావరేజ్ ఏంటని అడుగుతున్నాడు. క్లియర్. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, 50 నెంబర్స్ యొక్క యావరేజ్ 30. ఈ యావరేజ్ ఎప్పుడుదంటే మనం 33 తీసుకున్నప్పుడు వచ్చినటువంటి యావరేజ్. క్లియర్. మనకి ఏమడుగుతున్నాడంటే మనం 33 తీసుకున్నాం కదా, 33 తీసుకుంటే కాదు 83 తీసుకున్నట్టయితే మనకి యాక్చువల్ యావరేజ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే నా క్లియర్. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చేర్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 50 నెంబర్స్ యొక్క యావరేజ్ 30 అన్నాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ కావాలి. సమ్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ అనమాట. ఓకే క్లియర్. సో ఇప్పుడు చేర్చండి, 50 ఇంటూ 30 ఈక్వల్స్ టు 1500. క్లియర్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, యాక్చువల్ నెంబర్ అంతా 83, మనం క్యాలిక్యులేషన్ నెంబరు 33, రెండు మైనస్ చేయండి 50. మనం ఇక్కడ ఎంత తక్కువ చేసాము, 50 తక్కువ చేసాం. అయితే ఇప్పుడు మనం ఈ సమ్కి ఈ 50 ప్లస్ చేసాం అనుకోండి, 1550 అవుతుంది. అప్పుడు అవునా కదా, 1550 అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ సమ్కి టోటల్ నెంబర్స్తో యావరేజ్ చేసినట్టయితే మనకు వచ్చేది ఆన్సర్ 1550 బై 50. 0 0 క్యాన్సిల్, 5 1 జార్, 5 3 జార్, 5 1 జార్. అవర్ ఆన్సర్ ఈక్వల్స్ టు 31. అంతే. క్లియర్. అందరికీ అర్థమైంది కదండి. సార్ ఒకవేళ ఇక్కడ మనం తీసుకున్నటువంటి నెంబర్ ఇది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది, ఒకవేళ సేమ్ టు సేమ్ ఇదే క్వశ్చన్ ఒకవేళ ఇది రివర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 33 ఇచ్చి ఇక్కడ 83 ఇచ్చాడు అనుకోండి, సేమ్ టు సేమ్ ఇక్కడ మనం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లస్ చేసాం, తక్కువ ఉంటే ఇక్కడ 1500లో నుంచి అదే 50 మనం మైనస్ చేసి చేస్తాం అన్నమాట. అంటే 1450 బై 50. ఓకే, 0 0 క్యాన్సిల్, 5 1 జార్, 5 2 జార్ 10, 29 వస్తుంది అప్పుడు యావరేజ్. అందరికీ అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి ఒరిజినల్ నెంబర్ కన్నా మనం తీసుకున్నటువంటి నెంబర్ న్యూ నెంబర్ కానీ తక్కువ ఉన్నట్టయితే మనం ప్లస్ చేస్తాము. అలా కాకుండా ఒరిజినల్ నెంబర్ కన్నా న్యూ నెంబర్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. క్లియర్. అందరికీ అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 29 స్టూడెంట్స్ ఈజ్ 28 kg అంట. చూడండి, 29 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ అంట 28 kg అంట. అయితే బై ద అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ స్టూడెంట్, ద యావరేజ్ వెయిట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 27.8 kgs. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఒక విద్యార్థి స్కూల్లో జాయిన్ అయ్యాడంట. యాక్చువల్గా 29 ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది అవుతారు, ఒక జాయిన్ అయ్యాడు 30 కదా. సో ఆ విద్యార్థి జాయిన్ అయిన తర్వాత యావరేజ్ అంట 27.8 అయ్యిందంట. అయితే ద వెయిట్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ ఈజ్, అంటే ఆ న్యూ స్టూడెంట్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, నచ్చండి. న్యూ స్టూడెంట్ యొక్క వెయిట్ ఎంత అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త వినండి, ఈ 2 నెంబర్స్ ఫస్ట్ మల్టిప్లై చేయండి, మనకి టోటల్ సమ్ వస్తుంది. 29 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి టోటల్ సమ్ ఎంత అనేది వస్తుంది. నెక్స్ట్ 30తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి, మనకి ఇప్పుడు రెండింటి యొక్క సమ్ వస్తుంది అనమాట. ఏంటి వస్తుంది, సమ్ వస్తుంది. చూడండి, 29 ఇంటూ 28. ఓకే, సో ఎప్పుడైనా ఇలా పక్క నెంబర్స్ వస్తే కాంజుగేట్ నెంబర్స్ మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 స్క్వేర్ అంతా 784. ఓకే, 784. సో ఇప్పుడు ఈ 28 మళ్ళీ దీన్ని ప్లస్ చేయండి. ఓకే, 12. ఓకే, సో 812. ఓకే, నా అర్థమైంది కదా ఎలా చేశానండి నేను. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత అంటే 812. క్లియర్. ఇప్పుడు 30 ఇంటూ 27.8, 27.8. సో మల్టిప్లై చేద్దాం, జాగ్రత్త చూడండి. 600 ప్లస్ 210, 24. ఓకే, 4 3 8. సో 0 ఉంది కాబట్టి మనం పెడితే ఇదంతా వచ్చిందంటే చూడండి 834 వచ్చింది. ఇక్కడ మల్టిప్లై చేసిన ఎంత వచ్చింది మనకి 834 వచ్చింది. నేను ఏం చెప్పాను, ఈ 2 నెంబర్స్ని మైనస్ చేయమని చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 834 మైనస్ 812 ఈక్వల్స్ టు 22. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. అందరికీ అర్థమైంది కదా నేను ఏం చేశాను అనేది. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త చూడండి, ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూ, ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ, ఈ 2 నెంబర్స్ మైనస్ చేసామనుకోండి, మనకి ఎవరైతే జాయిన్ అయ్యారో
ఆ విద్యార్థి యొక్క వెయిట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. సో అయితే దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. దానికి చూడండి షార్ట్కట్ చెప్తాను మీకు. ఎలా అంటే ఇప్పుడు 29 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఏమొచ్చి 28, అయితే ఇప్పుడు 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఏమొచ్చి 27.8. ఓకేనా. సో ఇక్కడ మనకు చూడండి డిఫరెన్స్ ఎంత 0.2. మనకి ఇక్కడ పైన వాల్యూది కంపేర్ చేస్తే కింద నుండి వాల్యూ చిన్నది కదా, అంటే మైనస్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి 29కి 30కి అంటే ఎంత 1 ఎక్కువ, అంటే +1. ఎందుకంటే పైన వాల్యూది కంపేర్ చేస్తే కింద నుండి వాల్యూ చూడండి పెద్దది కాబట్టి +1 రాస్తుంది. అంటే ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది, అదేంటి +1 అవుతుంది. క్లియర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త వినండి. ఈ నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి, ఈ నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 కదా ఉండేది, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేస్తున్నాను. 29 మల్టిప్లైడ్ బై 0.2 ఈక్వల్స్ టు 5.8. ఎంతనా 5.8. అయితే ఇక్కడ సింబల్ ఏంటి ఉంది మైనస్ కదా, సో ఇక్కడ మైనస్ రాయండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ 1 ఉంది. 27.8 మల్టిప్లైడ్ బై 1 ఈక్వల్స్ టు 27.8. సో ఇది ప్లస్ ఇది మైనస్. సో చేయండి 27.8లో నుంచి 5.8 మీరు మైనస్ చేయండి ఈక్వల్స్ టు 22. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ నానా. సో అలా చేసిన ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేటువంటిది ఈజీ అవుతుంది, అక్కడ మల్టిప్లికేషన్ కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా. క్లియర్. క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 6 బాయ్స్ గెట్స్ ఇంక్రీజ్డ్ బై 5 kgs. 6 బాయ్స్ యొక్క యావరేజ్ అంట ఇంక్రీజ్ అయిందంట 5 kgs. ఎందుకో చూడండి. ఇఫ్ ఏ బాయ్ హ్యావింగ్ వెయిట్ 20 kgs ఈజ్ రీప్లేస్డ్ బై ఏ న్యూ బాయ్. ఒక స్కూల్లో 6 మెంబర్స్ ఉండేవారు. 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్లో ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు, ఇంకో విద్యార్థి వచ్చాడనమాట. సో రీప్లేస్ మీన్స్ ఒక దాని ప్లేస్లో ఒక దాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టమన్నమాట. ఓకేనా. సో అలా 6 మెంబర్స్లో ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు, ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకో విద్యార్థి వచ్చాడనమాట. సో అలా రావడం వల్ల యావరేజ్ ఏముంచి 5 kgs ఇంక్రీజ్ అయిందంట. ఓకేనా. సో ఇది మనకి ఇనిషియల్గా యావరేజ్ ఏముంచి x ఉంది అనుకుందాం. ఇనిషియల్ మీన్స్ స్టార్టింగ్. సో x ఉందంటే అయితే ఆ విద్యార్థి రీప్లేస్ అయిన తర్వాత యావరేజ్ 5 ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇంక్రీజ్ అంటే ఎప్పుడు కూడా మనం ప్లస్గా తీసుకోవాలి. సో x + 5. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి ఏమడిగాడు చూడండి. సో ఆ యొక్క వెయిట్ అంట 20 kgs ఇంక్రీజ్ అయిందంట. క్లియర్. ఎంత ఇంక్రీజ్ అయింది 20 kgs ఇంక్రీజ్ అయింది. వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ బాయ్. మనకి ఆ జాయిన్ అయినటువంటి న్యూ బాయ్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది జాగ్రత్త చూడండి. 6 × x 6x. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి. క్లియర్. 6 × x 6x, 6 × 5 30. సో నేనేం చెప్పాను, ఈ 2 నెంబర్స్ మైనస్ ఏమని చెప్పాను కదా, జాగ్రత్త చూడండి ఎలా చేస్తాను. మైనస్ 6x + 30 మైనస్ 6x. 6x క్యాన్సిల్, 30 మిగులుతుంది. అంటే మనకి జాగ్రత్త చూడండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిది వెయిట్ 30 kgs, అయితే జాయిన్ అయ్యాడు కదా వాడిది ఏముంచి వీడికన్నా 20 kgs ఎక్స్ట్రా అంట. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, +20 కదా చేయాలి. 30 + 20 ఈక్వల్స్ టు 50. ఓకేనా. సో ఆ న్యూ బాయ్ యొక్క వెయిట్ ఎంత అంటే 50 kgs. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్రికెటర్ ఇన్ 2 మ్యాచెస్ ఈజ్ 27. చూడండి ఒక క్రికెటర్ ఆడాడంటే 2 మ్యాచెస్ ఆడితే అతని యొక్క యావరేజ్ స్కోర్ ఏమొచ్చి 27 అంట. అండ్ ఇన్ 3 అదర్ మ్యాచెస్, ఇంకా ఎక్స్ట్రాగా 3 మ్యాచెస్ ఆడంట. ఆ 3 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఈజ్ 32. 3 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఏమొచ్చి 32. హిజ్ యావరేజ్ ఇన్ ఆల్ ద 5 మ్యాచెస్. చూడండి మనకి 5 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ మీకు స్టార్టింగ్ చెప్పాను, అయితే ఎలా చేయాలి చెప్తాను చూడండి. సేమ్ టు సేమ్ దాకలాగే ఫస్ట్ ఇవి 2 మల్టిప్లై చేయండి, ఇవి 2 మల్టిప్లై చేయండి. ఓకే. 227 జార్ 54, 332 జార్ 96. ఓకే. ఇప్పుడు 2 ప్లస్ చేయండి. మనకి ఏమడిగాడు 5 మ్యాచెస్ యొక్క యావరేజ్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ యావరేజెస్ ప్లస్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. ఈ యావరేజ్ 2 ప్లస్ చేయకూడదు, వీటి యొక్క సమ్ మనం ఎప్పుడు ప్లస్ చేయాలి. సో అందువల్ల 2 × 27 చేస్తే మనకి 54 వస్తుంది, 3 × 32 చేస్తే 96 వస్తుంది. 2 ప్లస్ చేస్తే మనకు వచ్చేది 150. ఓకే. 150 బై టోటల్ ఎన్ని మ్యాచెస్ మనకి 5 కదా, 3 + 2 ఎంత 5. 150 బై 5, 5 1 జార్ 5 30 జార్. అవర్ ఆన్సర్ ఈక్వల్స్ టు 30. క్లియర్. ఇంతేనా ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనం ఇప్పుడు 7th క్వశ్చన్ చేద్దాం. ఏ బ్యాట్స్మెన్ హ్యాస్ ఏ యావరేజ్ రన్స్ ఫర్ 11 innings. చూడండి 11 innings కంట సర్టెన్ యావరేజ్ అన్నాడు. అంటే 11 innings-కి యావరేజ్ ఎంత మనకు వాడు చెప్పలేదు. ఓకే. చూడండి ఇన్ ద 12th innings అంట చూడండి హీ మేడ్ ఏ స్కోర్ ఆఫ్ 90 runs. ఓన్లీ ఒక 12th innings-లోనే అతను చేసినటువంటి రన్స్ ఏంటంటే 90. అండ్ దేర్ బై డిక్రీజెస్ హిజ్ యావరేజ్ బై 5.
12th ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని యొక్క యావరేజ్ 5 తగ్గిందంట. డిక్రీజ్ అంటే ఏంటి, మనకి మీనింగ్ ఏంటి, మైనస్. ఏంటి నాన్న, మైనస్. క్లియర్. చూడండి, హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 12th ఇన్నింగ్స్, 12th ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా గమనించండి, 11 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంతో మనకు తెలీదు. సో మనం ఏం కోలేదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. మరి 12 మ్యాచెస్ చూడండి, 12 మ్యాచ్ ఆడిన తర్వాత యావరేజ్ అంట 5 తగ్గింది అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఏమవుతుందన్న, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. సో అయితే మీ అందరూ జాగ్రత్తగా గమనించండి. సో మనకి క్లియర్ చెప్పాడు ఇక్కడ 90 రన్స్ అని చెప్పేసి వాడు చెప్పాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 11 into x ఈజ్ ఈక్వల్స్ టు 11x, 12 into x 12x, 12 5s are 60. ఓకే, క్లియర్. సో నా జాగ్రత్త చూడండి, 12 5s are 60. ఇక్కడ మీరు ఈ వాల్యూస్ ఏంటంటే మనకి టోటల్ సమ్ అనమాట. క్లియర్, టోటల్ సమ్. సో ఈ యొక్క రెండు డిఫరెన్స్ వాల్యూ ఎంతంటే ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఈక్వల్స్ టు 90. క్లియర్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 12x మైనస్ 60 మైనస్ 11x ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ 90 అని చెప్పాను కాబట్టి వాడు 90 తీసుకోవాలి. ఓకేనా. సో 12x మైనస్ 11x ఈక్వల్స్ టు x minus 60 is equals to 90. So here x equals to 90 plus 60. So x equals to 150. ఓకేనా. మనకి x వాల్యూ 150 అయితే ఇక్కడ లాజిక్ జాగ్రత్తగా గమనించండి. మనకి ఆన్సర్లో 150 ఉంది కదా అని చెప్పి మనం 150 పెట్టేస్తాం. బట్ ఇది రాంగ్ నాన్న. ఎందుకు రాంగ్ అంటే జాగ్రత్త చూడండి సారి. హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 12th ఇన్నింగ్స్, మనకి కావాల్సినటువంటిది 12th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ కావాలన్న. మనం ఏమనుకున్నాం చూడండి, 12th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఏంటి, x మైనస్ 5 అంటే 150లో నుంచి చేర్చండి. x మైనస్ 5 అంటే 150లో నుంచి మనం 5 మైనస్ చేయాలన్నా. సో హియర్ అప్పుడు ఎంత అవుతుంది, మనకి 145 అవుతుంది. మన ఆన్సర్ ఈక్వల్స్ టు ఎంతనా, 145. క్లియర్. ఓకేనా. 8th క్వశ్చన్ చేద్దాం. ఏ బ్యాట్స్మెన్ మేక్ ఏ స్కోర్ ఆఫ్ 87 రన్స్ ఇన్ ద 17th మ్యాచ్. చూడండి, 17th మ్యాచ్లోని అతను చేసినటువంటి రన్స్ ఏంటంటే 87 రన్స్ అంట. ఓకేనా. అండ్ దస్ ఇంక్రీజెస్ హిజ్ యావరేజ్ బై 3. సో 17th మ్యాచ్ ఆడడం వల్ల యావరేజ్ ఏమొచ్చి 3 ఇంక్రీజ్ అయిందంట. అయితే ఫైండ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ ద 17th మ్యాచ్, 17th మ్యాచ్ తర్వాత అతని యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. ఓకేనా. క్లియర్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, 17th మ్యాచ్ ఆడిన తర్వాత యావరేజ్ 3 పెరిగింది అన్నాడు. అయితే 16th మ్యాచ్ వరకు యావరేజ్ ఎంత మనకు తెలిసేంటి, తెలియదు కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఏమనుకుంటానంటే 16 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకుంటే అప్పుడు 17 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3 కదా. ఓకేనా. క్లియర్, అర్థమైంది అంత కూడాను. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. సో ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి. 16 into x 16x, ఈ 2 మల్టిప్లై చేయండి. 17 into x 17x, 17 into 3 51. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేయండి. 17x ప్లస్ 51 మైనస్ 16x. క్లియర్. చూడండి, 17x మైనస్ 16x ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 51. ఓకే, ఎంత వచ్చిందన్నా, ఎక్స్ ప్లస్ 51. సో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 51 ఇక్కడ ప్లస్ వచ్చినట్టయితే ఈ 51 వచ్చింది కాబట్టి ఈ 51ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్కోర్లో నుంచి మైనస్ చేయండి. ఏం చేయాలి, మైనస్ చేయాలి. జాగ్రత్త చూడండి, 87 మైనస్ 51 ఈజ్ ఈక్వల్స్ టు 36. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్టు, 36 నాన్న. ఎక్స్ వాల్యూ ఎంత, 36. క్లియర్. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 36. అయితే మనకి ఏం కావాలి చూడండి, ఫైండ్ హిస్ యావరేజ్ ఆఫ్టర్ 17th ఇన్నింగ్స్. మనకి ఎక్స్ వాల్యూ 36. చూడండి, ఆప్షన్లో 36 కూడా ఉంటుంది. చాలామంది ఇలా 36 పెట్టేస్తారు, బట్ ఇది రాంగ్ నాన్న. మనకి 17th మ్యాచ్ అన్నాడు కాబట్టి జాగ్రత్త చూడండి, 17th మ్యాచ్ అంటే ఎక్స్ ప్లస్ 3 కాబట్టి 36 ప్లస్ 3. అవర్ ఆన్సర్ ఈక్వల్స్ టు 39. ఓకే, క్లియర్. ఇది నా ఆన్సర్. ఓకే, చూడండి, మనం ఇప్పుడు 9th క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ 3 sisters ఈజ్ 15. చూడండి, 3 sisters యొక్క యావరేజ్ అంట 15 అంట. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ 2 sisters ఆర్ 12 and 15 రెస్పెక్టివ్లీ, ద ఏజ్ ఆఫ్ ద థర్డ్ సిస్టర్. ఓకే నన్ను చూడండి జాగ్రత్తగా ఏంటంటే 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాను అన్న 15 అన్నాడు. అందులో 2 sisters యొక్క యావరేజ్ ఇచ్చాడు 12 15 అంట. అయితే థర్డ్ పర్సన్ యొక్క యావరేజ్ ఎంత అడిగాడు. సో మీరు జాగ్రత్తగా గమనించండి, మనకు తెలుసు కదా 12 ప్లస్ 15 ప్లస్ థర్డ్ పర్సన్ యొక్క యావరేజ్ మనకు తెలిసేంటి, తెలియదు, ఎక్స్ అనుకోండి. ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 15. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఏమని. సో యావరేజ్ ఇచ్చినట్టయితే ఈక్వల్స్కి రైట్ సైడ్ రాసుకోండి, రిమైనింగ్ ఇలా ఫిల్ చేయండి అని చెప్పాను, అవును కదా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, 12 ప్లస్ 15 27, 27 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 into 3. ఓకే,
సో 27 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45. సో హియర్ ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 45 మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 18. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 18. క్లియర్? ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి అన్న, మనం 10th క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్ ఈజ్ 18 ఇయర్స్. చూడండి అన్న, 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏముంచి 18 ఇయర్స్ అంట. అయితే చేర్చండి, వెన్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఒకవేళ టీచర్ కూడా జాయిన్ అయినట్టయితే దాని ద యావరేజ్ ఏజ్ బికమ్ 19 ఇయర్స్. సో ఇప్పుడు 40 స్టూడెంట్స్ అంటే వరకు టీచర్ యాడ్ అయ్యారంటే 41 కదా. సో 41 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమొచ్చి 19 ఇయర్స్. అయితే వాడు ఏమని చూడండి, వాట్ ఈజ్ ద టీచర్స్ ఏజ్? మనకి టీచర్స్ యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు. సో ఇందా మీరు చెప్పాను కదా ఆల్రెడీ రిపీట్ క్వశ్చన్. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి +1 అయింది, ఇక్కడ కూడా +1 అయింది. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ 1తో ఇక్కడున్న 40ని మల్టిప్లై చేయండి, ఇక్కడున్న 1తో ఈ 19 మల్టిప్లై చేయండి. సో 1 × 40 40. ఇక్కడ చూడండి సింపుల్ ప్లస్ ఉంది కదా, అంటే ప్లస్ 1 × 19 19, 40 + 19 59. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఓకే.